ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృపచేత నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పత్రికలు శ్రేష్టమైనవి మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకు కొన్ని శ్రేష్టమైనవి అంటున్నానంటే, పత్రికలు కొన్ని సంఘానికి వ్రాసినవి, అలాగే దైవజనులు వారి యొద్ద ఉన్న శిష్యులైన వారికి రాసిన పత్రికలు ఇలా కనిపిస్తాయి. అయితే కొన్ని సంఘానికి రాసిన మాటల్ని మనం చదువుతున్నప్పుడు మనకు చేరుకోవలసిన గమ్యం ఏంటి అనేది తెలుస్తుందండి. దైవజనులు ఆ దిశగానే సంఘాన్ని పురుకొల్పుతూ, సంఘాన్ని ప్రోత్సహిస్తూ, సంఘాన్ని గద్దిస్తూ, సంఘాన్ని అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఈ పత్రికల్లోని మాటలు వ్రాసినట్లు మనం గమనించగలుగుతాము. అంచేత ప్రాముఖ్యంగా సంఘానికి, సంఘంలో ఉన్న పెద్దలకి దైవజనుని నోట మాట వారి కలం ద్వారా అందించినప్పుడు ఆ మాటలు ఆ సంఘాన్ని పరిశుద్ధపరిచాయి, ఆ సంఘాన్ని కట్టుతూ వచ్చాయి, బలపరిచాయి, స్థిరపరిచాయి, శుద్ధీకరించాయని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. ప్రాముఖ్యంగా కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు చాలా హెచ్చరికలు ఇచ్చినట్టుగా చూస్తామండి. మరి ఆ సంఘపు పరిస్థితిని దైవజనుడు ఉద్దేశిస్తూ వారిని హెచ్చరించడం, గద్దించడం, అలాగే వారికి ఇచ్చిన సూచనలు చాలా శ్రేష్టమైనవిగా మనం గమనించవచ్చు. ఆ సంఘంలో కొన్ని కలహాలు ఉన్నాయని, ఆ సంఘంలో వారు బాధ్యతను విస్మరించి నడుస్తున్నారని, మీరు బాధ్యత కలిగి ప్రవర్తించాలని, పెద్దల్ని గౌరవించాలని, ఇలాంటి చాలా విషయాలు ఈ కొరింథీ 1-2 పత్రికల్లో పరిశుద్ధుడైన పౌలు ఆ సంఘానికి ఆయన ఉపదేశించారు. ఇందులో ఒక మాట నేను మీతో చెప్తాను. 6వ అధ్యాయము 1 మాటల్లో ఒక చక్కటి ఆంతర్యాన్ని మనం గ్రహించగలుగుతామండి. నేను చదువుతున్నాను ఆ మాటల్ని. మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. పురులారా, చూడండి, ఇక్కడ వాళ్ళ స్థితిని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. చాలా చక్కటి మాట అండి. కాస్త బాధ్యతతో, భారంతో కూడిన మాట కూడా ఇది. ఎందుకంటే వాళ్ళను గూర్చిన ఒక చింతన ఆయనకు ఉంది. వారు ఎవరు అనేది కూడా ఆయనకు తెలుసు. వారు దేవుని కృపను పొందుకున్నారు, దేవుడు ఎంతగానో వారి ఎడల కృప చూపించాడు అనే మాట మనం గమనిస్తే, అసలు కృప పొందుకోవడం అంటే ఏంటండి? ఏదో మనం ఒక చోట కూర్చొని కృప 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 అని అంటూ ఉంటే అది మనకు లభ్యమవుతుంది అని అనుకుంటున్నాం కదా. అలాగైతే ఆ కృప మనం పొందుకోవడం అంటే ఏంటి అని అంటే, కృప అనేది ఒక వస్తువేమి కాదండి. మన దీన స్థితిని చూచి, మన విధేయతను చూచి, మన కన్నీళ్లను చూచి, మన వినయ మనస్సును చూచి దేవుడు మన మీద జాలిపడి మనము కోరుకునేది మనకు అనుగ్రహించడము దేవుని కృప. మనం అడిగినది అనుగ్రహించడం, మన మీద ఆయన జాలి చూపించి, దయ చూపించి, మన మీద కనికరపడి ఆయన మన కొరకు గుప్పిలు విప్పడం, అది మనం కృపను పొందుకోవడము అనేది మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దైవజనుడు చెప్తాడు, మీరు ఆయన యొద్ద కృప పొందుకున్నారు అంటే అర్థం ఏంటంటే, ఆయనకి మీ మీద దయ కలిగింది, జాలి కలిగింది. దేనిని బట్టి దయ కలిగింది అనంటే, అది ప్రభువుని అడగాలి. నాయనా, వారి మీద మీకు ఎందుకు దయ కలిగిందంటే, అప్పుడు ఆయన చెప్తాడు, వాళ్ళు తెలిసి తెలియని అమాయకంలో ఉన్నారు,
తెలిసి తెలియని అమాయకపు అడుగులు వేస్తున్నారు గనుక వారి మీద నాకు కనికరం కలిగింది అని చెప్తాడు. లేదు, వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప్తులై కన్నీళ్లు కార్చుచున్నప్పుడు వాళ్ళ కన్నీళ్లను చూచి నాకు దయ కలిగింది అని చెప్పవచ్చు. లేక వాళ్ళు పసిపిల్లల వలె ఏది మంచి ఏది చెడు తెలియని పరిస్థితులలో అజ్ఞానంలో అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళ అమాయకత్వాన్ని చూచి నేను కనికరపడ్డాను అని చెప్పవచ్చు. దేనిని బట్టి అయినప్పటికీ మనలను చూచి ఆయన హృదయం కరగాలి, ఆయన హృదయంలో దయ పుట్టాలి. ఆ దయ పుట్టినప్పుడు ఆయన మనకు చేసిన ఆ కార్యమును కృప. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మీరు కృప పొందుకున్నారు, మీ మీద ఆయనకు దయ కలిగింది. ఆయనకు కలిగిన ఆ దయని, ఆయనకు కలిగిన ఆ కటాక్షాన్ని, కనికరాన్ని పోగొట్టుకోవద్దు. ఒకవేళ ఆయన ఎందుకు వీళ్ళని కనికరించాను, ఎందుకు వీళ్ళని చూసి నేను దయ చూపించాను, వీళ్ళ క్యారెక్టర్ ఇది కాదే, నేనే పొరపాటు చేశానే అన్నట్లుగా దేవుడు కృప చూపించిన దేవుడు కఠినస్తుడు కాకూడదు మన ఎడల. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే, మనం ప్రార్థించినప్పుడు, అర్జించినప్పుడు, వేడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం అంగలార్చినప్పుడు ఆయన దయామయుడు గనుక మన వైపు చూచి దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, కృప చూపిస్తాడు, వాత్సల్యం చూపిస్తాడు. అయితే ఆ కలిగిన ఆ వాత్సల్యం, ఆయన హృదయంలో కలిగిన ఆ వాత్సల్యాన్ని మనం కాపాడుకోలేకుండా పోతుంటామండి. ఆయన మన కొరకు చూపిన ఆ కనికరాన్ని నిలబెట్టుకోలేకపోతుంటామండి. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఏమవుతుందంటే, మరలా మన పూర్వపు స్థితిలోకి మనం వచ్చినందువలన ఆయన మన ఎడల చూపించిన ఆ దయ ఆయన హృదయంలో ఉండట్లేదు. వీళ్ళు ఆ రోజున అట్లా కనబడ్డారు, ఈ రోజున ఇట్లా కనబడుతున్నారేంటి, ఓకే అనుకున్నాడు అనుకోండి ఆయన. ఇక మనం కృప, మీకు చూడండి బైబిల్లో సౌలుని గురించి మనం చదువుతుంటామండి. సౌలుకి ఎంత కృప చూపించాడు ఆయన. ఇశ్రాయేలులకు మొదటి రాజు కదండి. దేవుడు ఒక జనాంగానికి ఒక మొట్టమొదటి రాజుగా ఒక అతనిని నిలబెట్టాలనుకున్నప్పుడు ఆయన ఎన్ని చూసి ఉండాలి. ఇతడు సామర్థ్యత గలవాడా, ప్రావీణ్యత గలవాడా, వివేకం గలవాడా, ఆలోచన గలవాడా, చదువులు కలిగిన వాడు, ఎన్ని చూడాలండి. మరి అలాంటిది దేవుడు ఎందుకు మెచ్చాడు సౌలుని, ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు సౌలుని? చాలా మనం దీర్ఘంగా ఆలోచించాలండి. ఎందుకంటే ఆనవాయితీగా సాగిపోతున్నది వేరండి, కొత్తగా ఒకటి ప్రారంభిస్తున్నప్పుడు ఎన్ని విధాలుగా ఎన్ని కోణాలలో పరిశీలించి పరీక్షిస్తారు. అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గాడిదలను వెతుక్కుంటున్నటువంటి సౌలు మీద ఎంత కటాక్షం, ఎంత కృప చూపించాడు. అతన్ని తీసుకుని వచ్చి అతనిని గూర్చి ప్రవక్తకు తెలియపరిచి అతనిని అభిషేకించి రాజుగా అతనిని నిలబెట్టాడు. ఒక గొప్ప ఆధిక్యత. ఇంకా రాజుకి మించిన స్థానం ఏంటో ఒకటి చెప్పండి నాకు చూద్దాం. అంటే ఇంకా అంతకు మించిన స్థానం ఇంకొకటి లేదు. ప్రజలకి దేవుడు తర్వాత రాజేనండి. అంత ఆధిక్యతని ప్రియులారా, ఎంత ఆ కృపని తలంచాలి, ఎంత ఆ కృపకు లోబడి ఉండాలి, ఆ కృపను తలంచి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనము దేవుని సన్నిధికి వెళ్ళామనుకోండి, దేవుని మందిరానికి వెళ్ళామనుకోండి, లేక ప్రార్థనలో మనం కూర్చున్నామనుకోండి, మనం దేనిని బట్టి ఆరాధించాలి ఆయనను అనంటే, మనకు ఎంత కృప చూపించాడో, మనం ఎంత కృపకు పాత్రులమయ్యామో, ఎంత కృపను పొందుకొని ఈ రోజున సజీవులమై ఉన్నామో దానిని తలంచి ప్రభుని ఆరాధించాలండి. నేను ఎంత గొప్పవాడిని అయ్యాను, ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడ్డాను, ఇలాంటి మాటలు కాదు కావాల్సింది. చాలామంది తెలియకయే గర్విస్తుంటారండి. ఈ స్థానంలో నేను ఎలాగ నిలబడ్డాను, ఈ స్థితికి నేను ఎట్టొచ్చాను అని మాట్లాడుతుంటారు కదా. ఇవన్నీ కట్టిపెట్టి పక్కన పెట్టి దేవుడు మన యందు ఎంత కృపను చూపిస్తే మనం ఈ రోజున సజీవులమై ఉన్నాము. ఆ కృపను తలంచి, ప్రభువా నేను పేదరికంలో ఉన్నప్పుడు నీవు నన్ను కటాక్షించావు, నా మీద జాలిపడ్డావు. నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు నేను నీ వైపు చూచి కన్నీళ్లు కార్చినప్పుడు నీవు జాలి చూపించావు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా కొరకై నీవు దిగువచ్చావు. ఇలా ఒక్కొక్కటి తలంచినప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండలేము, ఆయనను ఆరాధించకుండా ఉండలేమండి.
ఏదో మనం దేవుని మందిరానికి వెళ్ళేది తాత్కాలికంగా కాసేపు అక్కడ మౌన పోరాటం చేసి రావడానికి కాదండి. లేక పాడే పాటలు చెప్పే వాక్యం కాసేపు ఆలపించి ఆ తర్వాత మనం అల్లారు ముద్దుగా తిరిగి రావడానికి కాదు. కానీ అక్కడ మనం కృపను తలంచి దేవుడు మన ఎడలో చూపించిన ఆ కృపను, ఆ యొక్క దయను, వాత్సల్యంను మనం తలంచి ఆయనకు కృతజ్ఞతాస్థుతి చెల్లించడానికి మనం దేవుని మందిరానికి వెళ్ళాలండి. ప్రియులారా, అంత కృపని సౌలుకు చూపిస్తే చూడండి, ఆ ఉన్నత స్థానాన్ని దేవుడు అతనికి ఇస్తే తన అవివేకమైన ప్రవర్తన వలన ఏం జరిగింది? దేవుడు తనకిచ్చిన ఆ కృపని మిస్యూజ్ చేసుకున్నాడు, నిరుపయోగం చేసుకున్నాడు. ఎవరైతే దయ చూపించి, కటాక్షం చూపించి, కనికరం చూపించి ఆ యొక్క హీన స్థితిలో నుండి లేవనెత్తి ఉన్నత స్థితిలో పెట్టాడో ఆయనకే విరోధంగా కార్యం చేశాడు. ఆయన మనసు గాయపరచబడింది, దేవుని మనసు గాయపరచబడింది. అరే, నా దగ్గర ఇంత మేలు పొందుకునే వ్యక్తేనా నా మాటకు విరోధంగా చేసింది? నిజం కదండి. ఇప్పుడు మనం ఉన్నాము, మనం చెప్పిన దానికి విరోధంగా వాళ్ళు ఎవరైనా చేశారనుకోండి, అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? మరి దేవునికి సౌలును చూసినప్పుడు ఎంత హృదయం గాయపరచబడి ఉంటుందో ఆలోచించండి. కృప చూపడం మానేశాడు ప్రభువు. అంటే అర్థం ఏంటి? అతని మీద జాలి పడడం మానేశాడు. ఇతను నా దయకు పాత్రుడు కాదు అన్నట్లుగా ఆ కృప పోగొట్టుకున్నాడు. ఏం జరిగింది చరిత్రలో మనకు బాగా తెలుసండి. కష్టపడవలసి వచ్చింది సౌలు. 40 సంవత్సరాలు పరిపాలన చేసినా అందులో సంతోషం, సమాధానం లేకుండా బ్రతకవలసిన బ్రతుకు సౌలు బ్రతికాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప చూపించే ఆ యొక్క దేవునిని గాయపరచకూడదు. ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దని కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. మీకు ఇంకొక చరిత్ర కూడా చెప్తాను. నోవాహు చరిత్ర మనం ఎన్నిసార్లు చదువుకుంటుంటామో. 120 సంవత్సరాలు ఇంచుమించుగా ఆయన దయ చూపిస్తూనే వచ్చాడు. ఎంత దీర్ఘశాంతము గలవాడో మన దేవుడు చూడండి. ఏదో ఒక మాట చెప్పి హెచ్చరించడం కాదు, లేక ఒక ఉపదేశం ఇచ్చి హెచ్చరించడం కాదు, లేక ఒక ప్రవక్తను పిలిపించి ఒక ప్రసంగం చెప్పించడం కాదు. ఇంచుమించు 120 సంవత్సరాలు దయ చూపిస్తూ అయ్యో పోని, అయ్యో 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 అనుకుంటూ ఆయన వారి మీద దయ చూపించాడు, కటాక్షం చూపించి జాలిపడ్డాడు. కానీ వాళ్ళు ఆ కృపను పోగొట్టుకున్నారండి. దేవుడు ఎంత వాళ్ళ మీద జాలి చూపించి పోని అనుకున్నా వాళ్ళు ఆయన వైపు తిరగలేదండి. ఒకరోజు వచ్చింది, ఆయన వాళ్ళ వైపు నుంచి ప్రక్కకు తొలగాడు. ఆయన వాళ్ళ మీద కనికరపడడం మానేశాడు. వాళ్ళ మీద చూపిన కృప పోగొట్టుకున్నారు. ఆ రోజు ఎంత ఏడ్చి ప్రలాపిస్తే రక్షించబడ్డారండి. నిజంగా ఈరోజు పరిస్థితులు మనం చూస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద చూపిన కృపను మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని పోగొట్టుకోకూడదు, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఆ కృపను తలంచి మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఇంకొక మాట కూడా చెప్పనా? ఇస్కరియోతు యూదా మనకు బాగా తెలుసు కదండి. ఎంత కృప చూపించాడు ఇస్కరియోతు యూదా మీద. యూదా చరిత్ర ప్రభువుకు తెలుసు, అతని నడవడి ప్రభువుకు తెలుసు, చీకటిలో మంతనాలు జరుగుతున్న సంగతి ప్రభువుకు తెలుసు. ఎంత క్రూరంగా యజమానుని, తండ్రిని అప్పగించడానికి పన్నాగాలు పన్నుతున్నాడు సమస్తం తెలుసు ఆయనకి. అయినా కూడా సాతానికి తావిస్తున్నాడే, సాతాను చేతిలో పడిపోయాడే అని ఎంతగానో దయ చూపించి, కనికరం చూపించి హక్కును చేర్చుకుంటూనే వచ్చాడు. ఆఖరి సమయానికి కూడా ఇస్కరియోతు యూదాకి, ప్రియులారా, అయ్యో నా తండ్రి నా మీద చూపిన జాలి, దయ, కనికరం, కటాక్షం నేను పోగొట్టుకుంటున్నానే అనే మెలకు లేకపోయిందండి. ఆ కృప పోగొట్టుకున్నాడు. అతని దుస్థితి ఎంతగా దిగజారిపోయిందో లేఖనాల్లో మనం చదువుతున్నాం కదండి. అందుకే ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు సంఘానికి ఎంత ఘాటుగా జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మీరు కృప పొందుకున్నారు, మీ మీద ఆయనకి దయ కలిగింది, మీ మీద జాలి కలిగింది. ఆయనకి కలిగిన ఆ జాలిని
పోగొట్టుకోవద్దు. దానిని మీరు కాపాడుకోగలిగితే ఎంతటి స్థితుల నుంచైనా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. కృప శాశ్వతమైనది. ఆ కృప మనందరికీ తోడే ఉన్నట్లు దేవుడు సహాయం చేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు నాయనా. ఆనాడు సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన మాటల్ని ఈ పూట మేము ధ్యానించుకోవడానికి సహాయం చేశారు. మీరు మాకు అనుగ్రహించిన కృప, మా ఎడల మీరు చూపించిన ప్రేమ, వాత్సల్యం, దయ మీ గుండెల్లో అది స్థిరపరచబడి ఉండాలి. అది పోకూడదు నాయన. మమ్మల్ని గురించి మీ హృదయంలో ఉన్న కనికరం తొలగిపోకూడదు. ఆ రీతిగా మేము ప్రవర్తించడానికి నాయన మాకు వివేకం అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.